ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షవాదులు, అదేవిధంగా మేధావులందరూ కూడా చాలా హర్షం వెలిపిస్తుంది. ఇవాళ మోడీ సంకీర్ణ ప్రభుత్వం రావడం అంటే అర్థం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకి, మోడీ ప్రభుత్వానికి, మోడీ పార్టీకి తిరోధకాలు ఇవ్వడము, తిరోగమనం వైపు వాళ్ళు పయనిస్తున్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం రక్షించబడాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇవాళ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇది సర్వత్రా బీసీ కులాలు, బీసీ సంఘ నాయకులు, దళిత బహుజనులు అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తుంటూ ఇంకొకమైనటువంటి ముఖ్యమైన అంశం, ఇవాళ నార్త్ సైడ్లో పంజాబ్, ఢిల్లీ బార్డర్ లోపల రైతులను ఇవాళ వందలాది మంది రైతులు చనిపోవడానికి బీజేపీ పార్టీ కారణం. అదేవిధంగా మణిపూర్ అల్లర్లు తెలుస్తూ, మణిపూర్లో అల్లరి జరిగితే కనీసం కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకుండా వందలాది మంది చనిపోతే కూడా అక్కడ దళిత బహుజనులు అక్కడ ఏమీ లేనట్టు అంత శాంతియుతంగా ఉన్నట్టు చెప్పినటువంటి ఒక సందర్భం. మేము ఇవాళ హిందూ మతంతో, హిందూ మత చాంద్రతత్వంతో ఓట్లు కొల్లగొట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పటికైనా బీజేపీ పార్టీ వీడాలి. అందులో ఉన్నటువంటి ఒక రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. రేపు దేశంలో బీసీలదే పైచేయి అవుతుంది, బీసీ యొక్క కులగణన చేపడతారనే నమ్మకం ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశం యావత్తు కనుక బీసీ కులగణన చేపడితే మీకు పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కేంద్రంలో మీకు వచ్చినటువంటి ఒక సీట్లను, మీకు ఉన్నటువంటి ఒక జనంలో అంటే ప్రజల్లో మీకు ఉండేటువంటి ఒక పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఎట్లా జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఒక సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ.